భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ బోధన్ మండలంలోని శ్రీనివాస్ క్యాంప్ ప్రాంతంలో పంట చేలకు వెళ్లి వారి ధాన్యాన్ని పండించిన రైతుల దగ్గర వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం 15% లోపు లేకుంటే క్వింటాల్కి 4 కిలోలు తరుగు తీస్తున్నారని, ఇట్టి సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని వారు డిమాండ్ చేశారు. అతి భారీ వర్షాల ప్రభావంతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయారని, వచ్చిన కాస్త దిగుబడిలో కూడా రకరకాల పేరుతో రైమిల్లర్లు ప్రభుత్వం రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వరి ఎకరానికి 50 బస్తాలు సగటున పండిస్తారని, ప్రస్తుతం 20 బస్తాల లోపు దిగుబడి వచ్చిందని, కనీసం పెట్టుబడి కూడా మిగిలిన పరిస్థితి ఉంది అని వారు ఆవేదన వ్యక్తపరిచారు. వరి కోత కోసిన నుండి వాతావరణం అనుకూలించక రోజుల తరబడి ఎండకబెట్టి కూలీల ఖర్చు మరింత భారం పడింది అని అన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని, పచ్చి వడ్లను కొంటున్నామని ప్రకటిస్తున్న క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని వారు అన్నారు. తరుగు లేకుండా కొనుగోలు చేయాలి అని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అని, లేని పక్షంలో ఏఎంఎస్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్ చిన్న, పర్వయ్య, జిల్లా నాయకులు హీరోల పోసెట్టి, సూర్య, విఠల్, నాయకులు గంగారాం, సాయిరాం, పోసెట్టి, పీడీఎస్యు, గౌతమ్, బలరాం తదితరులు పాల్గొన్నారు. మేము రైతుల దగ్గర తిరిగిన పరిస్థితులను మాకు అర్థమైంది ఏంటంటే, రైతులు 6 గంటలకు కష్టపడి ఈ సంవత్సరం వర్షాలు కూడా ఎక్కువనుంది. అయితే ఇన్ని కష్టాలు ఎదుర్కొని ఆ పంటను ఇచ్చేసుకుందామని అంటే ఆ పంటని కూడా రకరకాలుగా ఆటంకం పెట్టి రైతుల దగ్గర నిట్ట నిలువ దోపిడీ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సహించేది లేదు. ఇంకోటి ఏంటంటే రైతే రాదని చెప్పొస్తున్నారు. కానీ రైతుకు ఎట్లా ముంచుతున్నారంటే, ఇటు రైతు మిల్లోడు ముంచుతాడు, అటు మందులు అమ్ముతోడు ముంచుతాడు, ఎరువు మందులోడు ముంచుతాడు. ఇన్ని రకాల ముంచేటప్పుడు రైతు ముంగడికి ఎట్లా వస్తాడు? కాబట్టి అది ఎట్టి పరిస్థితులు జరగకుండా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు ఖచ్చితంగా నిలదీసి ఈ డిమాండ్లు వాళ్ళ సమక్షంలో పెట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మాట్లాడాలా. అట్లాగే ఈ ఏదైతే పంట పండించిన దానికి తరుగు తీస్తున్నారో ఆ తరుగు అస్సలు తీయకుండా ఉండాలా. బేజాప్తా బేషరతుగా రైతులు పంటలు అమ్ముకునేటట్టు వాళ్ళకి హెల్ప్ చేయాలా. ఆ హెల్ప్ చేయని వేడల రైతులకు అందరికి ఏకం చేసి మేము ప్రజలలో తీసుకుపోయి మ్యాచర్ రాలేదని ఆటంకాలు చెప్తున్నారు. మళ్ళా మ్యాచర్ వచ్చినవి కూడా అట్లనే తీసుకుంటున్నారు. కొందరి ఒక్కడో ఇద్దరు మ్యాచర్ రాకపోతే వాళ్ళకి అనకుండా అక్కడ ఆఫీసర్లు ఉంటారు, అక్కడ గవర్నమెంట్ మనుషులు ఉంటారు, వాళ్ళు ఏమనకుండా రైతులకు తగాద పెడుతున్నారు దీంట్లోనే. కాబట్టి ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి. ఈ పరిస్థితులు కనుక జరిగితే రైతులలో కూడా బాగా వ్యతిరేకత వస్తుంది, రైతు ఉద్యమం కూడా కొనసాగుతుంది. కాబట్టి అటువంటి జరగకుండా రైతులు ఇప్పటికైనా జాగ్రత్త పడాలా. అనేక ప్రభుత్వాలు చెప్తున్నారు తప్ప అది మాట వరుసకు రాజంటుంది తప్ప రైతే ఒక బిచ్చగాడి రూపంలో బతకాల్సిన పరిస్థితి ఎదురైంది ఈ దేశంలో. కాబట్టి ఆ విషయాల్ని తెలుసుకొని వీళ్ళందరినీ న్యాయం చేసేటట్టు, రైతులు బేషరతుగా అమ్ముకునేటట్టు, ప్రజలలో వాళ్ళు స్వేచ్ఛగా జీవించేటట్టు హెల్ప్ చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.